మీకు తెలుసా? కొన్నిసార్లు మనకి దేవుడి దగ్గర నుంచి వెంటనే జవాబొస్తుంది. దానికి మనం చేయాల్సిందల్లా ఏదో అలవాటుగా చేసే ప్రార్థన కాకుండా కన్నీటితో, యథార్థ హృదయంతో ప్రార్థించాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థన దేవుడిని కరిగిస్తుంది, కదిలిస్తుంది. హిజ్కియా రోగంతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, "హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు. నీ ఇల్లు చక్కబెట్టుకో" అని చెప్పి యెషయా ప్రవక్త హిజ్కియా ఇంటి గుమ్మం దాటే లోపే మళ్ళీ దేవుడు యెషయాతో చెప్తాడు, "యెషయా, నువ్వు వెళ్లి హిజ్కియాతో చెప్పు, అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాను" అని. ఇదంతా కూడా కొన్ని క్షణాల్లోనే జరిగిపోతుంది. ఈ కొన్ని క్షణాల్లో హిజ్కియా ఏ రీతిలో ప్రార్థన చేసుంటే దేవుడి మనస్సు కరిగి చనిపోతున్న వాడికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాడు. నాకు హిజ్కియాలో బాగా నచ్చే విషయం ఏంటంటే, దేవుడు అతన్ని ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు, అయ్యో! ఇప్పటి వరకు నేను సంపాదించిన నా ఆస్తులన్నీ ఏమైపోతాయి? నా కుటుంబం ఏమైపోతుంది? అని ఆలోచించకుండా తిన్నగా దేవుడి సన్నిధికి వెళ్లి ప్రార్థన చేస్తాడు. అది గొప్ప విషయం. మీరు 2 రాజులు 20 అధ్యాయం చదివితే మీకే అర్థమవుతుంది. అందుకే అంటున్నా, కన్నీటి ప్రార్థన దేవుడి చేత మరణ శాసనాన్ని కూడా మార్చేలా చేస్తుంది.